మీరెప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? కొంతమంది వ్యక్తులతో మాట్లాడితే కొద్దిసేపు మాట్లాడినా వాళ్ళతో మనం కనెక్ట్ అయిపోతాం, వాళ్ళ వైపు ఆకర్షితులవుతాం. వాళ్ళతో మాట్లాడితే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళతో మనం కొద్దిసేపు మాట్లాడితేనే బోర్ అనిపిస్తుంది. అంతెందుకు, మీకు కూడా అనిపించే ఉంటుంది కదా, అబ్బా వీళ్ళతో మాట్లాడడం అవసరమా? అలాగే మన జీవితంలో కొంతమంది మంచి స్నేహితులు ఉంటారు, వాళ్ళతో గంటల తరబడి మాట్లాడినా అస్సలు విసుగురాదు. కానీ మరికొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే వీళ్లతో ఎందుకు మాట్లాడుతున్నాం అనిపిస్తుంది. అసలు ఈ రెండు రకాల మనుషుల మధ్య ఉన్న తేడా ఏంటి? మనలో కొంతమంది చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు, మరికొందరితో మాట్లాడితే మాత్రం మనకు ఆసక్తికరంగా అనిపించదు. దీనికి కారణం కమ్యూనికేషన్ స్కిల్స్. ఒకరితో మాట్లాడితే మనం కనెక్ట్ అయిపోవడానికి వాళ్ళ మాటల్లో ఆకర్షణ ఉంటుంది, వాళ్ళకి సరైన విధంగా మాట్లాడడం తెలుసు. మరికొందరికైతే విసుగు పుట్టించే మాటలు తప్ప కొత్తగా ఏముండదు. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవడానికి 5 సీక్రెట్ హ్యాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచడానికి 5 సీక్రెట్ హ్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్. నేను ఒకే వాక్యాన్ని 2 రకాలుగా చెప్తాను, వినండి. హాయ్, మీరు ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఇది మొదటిది. తర్వాత రెండోది, హాయ్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు? మీకు ఏది బాగా అనిపించింది? ఇది మీ కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడడం ఇష్టపడతారు? ఒకటవ వ్యక్తితోనా లేదా రెండవ వ్యక్తితోనా? కామెంట్లో మీ ఆప్షన్ చెప్పండి. చాలామంది ఎక్కువగా రెండవ వ్యక్తిని ఎంచుకుంటారు, ఎందుకంటే అతని మాటల్లో ఆకర్షణ ఉంటుంది. ఇదంతా కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అలా అందరినీ ఆకర్షించేలా మాట్లాడడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఈ టిప్స్ ఉపయోగించి మీరు కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్పీకర్గా మారిపోవచ్చు. అందులో మొదటిగా మాస్టర్ హ్యాక్ బాడీ లాంగ్వేజ్. ఒక స్టడీ ప్రకారం మన కమ్యూనికేషన్లో కేవలం 20% మాత్రమే మనం ఏం చెప్పామనే దానిపై ఆధారపడి ఉంటుంది, కానీ 80% మనం ఎలా చెప్పామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, టోన్ ఇవన్నీ చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారో అనే దానికన్నా ఎలా ప్రజెంట్ చేస్తున్నారో అనేది చాలా చాలా ముఖ్యం. ఇంకా ఇది మెరుగుపరచడానికి 4 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. స్టెప్ నెంబర్ 1, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళల్లోకి చూసి మాట్లాడడం చాలా ముఖ్యం. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, అలాగే వాళ్ళు కూడా మీ మాటలను ఆసక్తిగా వినేలా చేస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటే, మొదటి వ్యక్తి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేదు, ఎక్కడో అటు ఇటు చూశాడు. ఫలితంగా అతని మాటలు ఆసక్తికరంగా అనిపించలేదు. అదే రెండో వ్యక్తి కళ్ళల్లోకి చూసి ధైర్యంగా మాట్లాడితే మనం వెంటనే అతనికి కనెక్ట్ అయ్యాం. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం ఎలా? దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది. మీకు నేరుగా ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూడాలనిపించకపోతే వాళ్ళ నుదుటి మధ్య భాగాన్ని చూడండి. అలా చేస్తే ఎదుటి వ్యక్తికి మీరు నేరుగా కళ్ళలో చూసినట్లు అనిపిస్తుంది, మీకు ఒత్తిడిగా అనిపించదు కూడా. స్టెప్ నెంబర్ 2, హ్యాండ్ మూమెంట్ ఎలా ఉండాలి? మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు హ్యాండ్ మూమెంట్ చాలా ముఖ్యమైంది. ఒక సైకలాజికల్ స్టడీ ప్రకారం మనం చేతులు ఎలా ఉపయోగిస్తున్నామో దానివల్ల ఎదుటి వ్యక్తి మన గురించి ఒక ఫీలింగ్ ఏర్పరచుకుంటాడు. మొదటిది, చేతులు ముడుచుకుని మాట్లాడితే అది ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని అర్థం. రెండవది, చాలా ఎక్కువ చేతులు ఊపితే అది హడావుడి చేస్తున్నట్టు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ నార్మల్ హ్యాండ్ మూమెంట్ చేయడం. మీరు ఏదైనా వివరించేటప్పుడు చేతులను సహజంగా ఉపయోగించండి, మీ మాటలకు తగ్గట్టు. ఇక స్టెప్ నెంబర్ 3, మీ బాడీ పొజిషన్, శరీర భాష అంటారు దీన్ని. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ మీ గురించి చెప్పేస్తుంది. ఒక స్టడీ ప్రకారం ఎవరైనా అలసిపోయినట్లుగా అశ్రద్ధగా కూర్చుంటే ఎదుటి వాళ్లకు అక్కడ ఉన్నందుకు ఆసక్తి లేదు. అదే మీ బాడీ లాంగ్వేజ్. అంటే మీరు మాటి మాటికి వెనక్కి వాలుతూ ఉన్నా లేదా మెల్లగా ఏం మాట్లాడకుండా ఉండిపోతే ఎదుటి వాళ్ళు మీ నుంచి బోర్ ఫీల్ అవుతారు. ఇక సొల్యూషన్ వచ్చేసరికి నేరుగా నిటారుగా కూర్చోండి, కొద్దిగా ముందుకు వంగి కూర్చోండి. ఎదుటి వాళ్ళు చెప్పేది ఆసక్తికరంగా వింటున్నట్టు మీ బాడీ పోస్చర్ ఉండాలి. ఇక స్టెప్ నెంబర్ 4, టోన్ మరియు ఎక్స్ప్రెషన్స్. మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు ఏం మాట్లాడుతున్నారనే దానికంటే ముఖ్యమైంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి చాలా కోపంగా మాట్లాడితే ఆయన మాటలు ఎంత మంచివైనా మనం అసహనంగా ఫీల్ అవుతాం. ఇంకొక వ్యక్తి చిరునవ్వుతో స్నేహపూర్వకంగా మాట్లాడితే ఆయన మాటలు మనం ఆసక్తిగా వింటాం. సొల్యూషన్, మీ టోన్ హార్ష్గా కాకుండా సాఫ్ట్గా ఉంచండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సహజంగా ఉండాలి. కోపంగా, ఉదాసీనంగా, నీరసంగా మాత్రం అస్సలు ఉండొద్దు. ఇక స్టెప్ నెంబర్ 4, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి? మీరు మాట్లాడేటప్పుడు మీ ముఖ కవళికలు చాలా సహజంగా ఉండాలి. చాలా కోపంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తికి అసహనం అనిపిస్తుంది. అలాగే ఎక్కువ చిరునవ్వుతో మాట్లాడితే అది కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. దీనికి సొల్యూషన్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సహజంగా ఉండాలి.
మాట్లాడే సందర్భాన్ని బట్టి సరిగ్గా మీ ఎక్స్ప్రెషన్స్ సింక్ అవ్వాలి. ఇక నెక్స్ట్ వన్, పేరు ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి పేరును ఉపయోగించడం చాలా ప్రభావవంతమైన ట్రిక్. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఎవరినైనా ఏయ్ ఈ పని ఎందుకు చేయలేదు అని అడిగితే వాళ్లకు ఆసక్తి తగ్గుతుంది. కానీ మీరు హే రోహిత్ ఈ పని చేయలేదేంటి అని అంటే వాళ్లకు మీ పట్ల సమర్థ శ్రద్ధ కలుగుంటారు. ఎందుకంటే పేరు వినగానే మనలో ఆ వ్యక్తికి ప్రత్యేకమైన స్థానం ఉందని అనుభూతి కలుగుతుందట. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ పేరును 1 లేదా 2 సార్లు ఉపయోగించడం ద్వారా వాళ్ళ మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. ఇది మంచి బ్రాండ్లు కూడా ఉపయోగిస్తున్న స్ట్రాటజీ. ఉదాహరణగా స్టార్బక్స్ గురించి గుర్తుంది కదా. మీరు కాఫీ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు మీ పేరును కప్స్పై రాస్తారు. దీనివల్ల మీరు మరింత కనెక్టెడ్గా ఫీల్ అవుతారు, ఆ బ్రాండ్ను ప్రత్యేకంగా ఫీల్ అవుతారు. ఇదే రూల్ మన కమ్యూనికేషన్లో కూడా వర్తిస్తుందన్నమాట. ఇక నెక్స్ట్, ఎనర్జీ అండ్ ఎమోషన్స్. భాష నేర్చుకోవడం ఎందుకు ముఖ్యం? మీరు ఏ భాషలోనైనా మాట్లాడడానికి కనీసం సరైన స్థాయిలో ఆ భాష రాకపోతే మనం చెప్పే విషయం ఎదుటి వాళ్ళకు బోర్ కొడుతుంది. ఒక మంచి కమ్యూనికేటర్ కావాలంటే మీరు అట్లీస్ట్ ఒక భాషను శుభ్రంగా స్పష్టంగా మాట్లాడగలగాలి. ప్రొనౌన్సియేషన్ బాగుండాలి. అది హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఫ్రెంచ్ అయినా, ఏ భాష అయినా సరే మీరు ఏ భాషనైనా స్పష్టంగా మాట్లాడగలిగితే మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇక మీ వాయిస్ను మెరుగుపరచడానికి 3 ముఖ్యమైన హ్యాక్స్ ఉన్నాయి. 3P అండ్ 3B రూల్. మొదటిది P అంటే పేస్. మీరు ఎక్కడ నెమ్మదిగా మాట్లాడాలి, ఎక్కడ వేగంగా చెప్పాలి అనేది తెలుసుకోవాలి. 2P అంటే పిచ్. మీ గొంతు ఎక్కడ మృదువుగా, ఎక్కడ ఉత్సాహంగా ఉండాలి అన్నది నియంత్రించాలి. 3P అంటే పాజ్. సరిగ్గా విరామాలు ఇచ్చి మాట్లాడితే మీ మాటలు అర్థవంతంగా ఉంటాయి. అందుకే మంచి కమ్యూనికేటర్ కావాలంటే మీ వాయిస్ మీద కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు వాయిస్ మోడలింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. వాయిస్ మోడలింగ్ మీ గొంతు ఎలా నియంత్రించాలి, మీ మాటలను ప్రభావవంతంగా చేయాలంటే మీ వాయిస్ టోన్, పేస్, పిచ్ ఇవన్నీ సరిగ్గా యూటిలైజ్ చేయాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు విషయం చెప్పేటప్పుడు పిచ్ పెంచండి. సరైన సమయంలో పాజ్ తీసుకోండి. ఒకే వేగంతో మాట్లాడకండి. అవసరమైన చోట స్లో, అవసరమైన చోట ఫాస్ట్ చేస్తూ ఉండండి. మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తే మీ కమ్యూనికేషన్ చాలా బెటర్ అవుతుంది. ఇక మీరు వేగంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మీ మాటలు పూర్తిగా అర్థం చేసుకోలేరు. అలాగే నెమ్మదిగా మాట్లాడితే వాళ్ళు బోరింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ మాటల్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కనిపించదు కాబట్టి. లిజనింగ్ స్కిల్స్. మీరు ఎప్పుడైనా మంచి స్పీకర్ కావాలనుకుంటే ముందుగా అవతలి వాళ్ళు చెప్పేది వినాలి. మరి ఏం చెయ్యాలి? వాళ్ళు ఏ విషయంపై ఎక్కువ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఉదాహరణగా ఎవరి పేర్లు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా ఏ విషయాన్ని ఆసక్తిగా వింటున్నారు అనేది మొదట మీరు తెలుసుకోవాలి వాళ్ళ మాటల నుంచి. ఉదాహరణకు మీరు ఎవరితోనైనా క్రికెట్ గురించి మాట్లాడుతున్నారని అనుకుందాం. వాళ్ళు విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించినప్పుడు ఎక్కువ ఆసక్తి ఉంటే వాళ్ళకు క్రికెట్ అంటే ఇష్టమని మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు వాళ్ళతో మళ్ళీ మాట్లాడేటప్పుడు క్రికెట్పై కొన్ని ప్రశ్నలు అడగండి. మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టం, నీకు ఏ మ్యాచ్ నచ్చింది? ఇలా చేస్తే వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి చాలా దారులు తెరుచుకుంటాయి. ఇది మంచి కమ్యూనికేషన్ కోసం ఒక సింపుల్, పవర్ఫుల్ ట్రిక్. ఇక మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాటలు మరింత ఆసక్తికరంగా ఉండాలంటే హ్యూమర్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఉపయోగించండి. హ్యూమర్ ఎందుకు ముఖ్యమైంది? హాస్యంతో చెప్పిన విషయాలు ఎవరినైనా సులభంగా ఆకట్టుకుంటాయి. అందుకే అమ్మాయిలందరూ కూడా చాలా జోయల్గా, టైమింగ్తో పంచులు వేసేవాళ్ళని, అలాగే నవ్వించే వాళ్ళని చాలా ఇష్టపడతారట. అర్జునుడికి యుద్ధం చేయాలని ధైర్యం ఇవ్వడానికి కృష్ణుడు కథల ద్వారా విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఈ విధంగా మీరు స్టోరీ టెల్లింగ్ పద్ధతిని అనుసరిస్తే మీ మాటలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. చిన్న హాస్యం కలిపి మాట్లాడే మాటలు చాలా చిలిపిగా, చాలా తేలిగ్గా ఉండడం వల్ల అందరూ వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు రోజు అద్దం ముందు నిలబడి మాట్లాడండి, లేదా మీ మాటలను రికార్డ్ చేసుకుని మీరే వినండి. అప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఏవైనా లూప్స్ ఉంటే వాటిని సరి చేసుకుంటూ 1 నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మీరు మంచి స్పీకర్ అవుతారు. ఇప్పుడు మీరు చేయాల్సింది రోజు 5 నిమిషాలు మీరు మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి వినండి. మంచి స్పీకర్లు ఎలా మాట్లాడతారో గమనించండి. ఈ 2 హ్యాబిట్స్ ఫాలో అయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ హై లెవెల్కు చేరుకుంటాయి. ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ చేసేసిన తర్వాత మీరు టాప్ స్పీకర్ అయిపోతారనుకోకండి. మీరు నేర్చుకున్న దాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఒకరికొకరు సహాయం చేసుకుని మాట్లాడుకోండి. మాట్లాడిన తర్వాత మీలో ఉండే అర్థాలు, మీలో ఉండే తేడాలు మీకే తెలుస్తాయి. తర్వాత మీరు ఎక్కడైనా సరే నిర్మోహమాటంగా చాలా బాగా మాట్లాడగలుగుతారు.